ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉల్లిపాయ గురించి చెప్పుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. అంటే దాన్ని బట్టి ఎన్ని రకాల ఉపయోగాలు ఉల్లిపాయలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. మనం ఉల్లిపాయ రేట్లు పెరగడం వల్ల పడిపోయిన గవర్నమెంట్లు కూడా ఉన్నాయి. అంటే ఉల్లి ఎంత ఎక్కువ వాడతామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది అనేక రకాలుగా పనిచేస్తుందండి. ఆయుర్వేదంలో దాని గురించి చాలా పెద్దగా రాస్తారనమాట. ఒక 3-4 పేజీలు ఉంటుంది. ఎన్నో రకాల ఉపయోగాలు. ప్రత్యేకించి ఇది స్టమక్ మీద చాలా బాగా పనిచేస్తుందండి. మన బాడీలో కాల్షియం ఎక్కువ అవడం వల్ల కొంతమందికి కిడ్నీ స్టోన్స్, ఫాస్ఫరస్ స్టోన్స్ ఇలాంటివి వస్తాయి కదండి. అటువంటి స్టోన్స్ని కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీకు కొన్ని రకాల స్టోన్స్కి విపరీతమైన నొప్పిగా ఉంది, మీకు కిడ్నీ స్టోన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, వికారం వస్తుంది, భరించలేకపోతున్నారు. ఈ సైజు ఒక పచ్చి ఉల్లిపాయ నవిలేసి ఆ రసం మింగేయండి. మీకు ఒకవేళ కొన్ని రకాలని, అన్ని రకాలు కాదు, 10 నిమిషాల నుంచి అరగంట లోపల మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది. తగ్గిపోతే కనుక మీరు డైలీ ఉదయం లేచి అదే పని చేయండి. ఒక నెల్లాళ్ళ నుంచి 15 రోజుల నుంచి ఒక నెల తిన్నారనుకోండి, ఆ రాళ్ళు కూడా కరిగిపోయి వెళ్ళిపోతాయి. అన్ని టైపులు కాదండి, కొన్ని టైపులే. అంటే స్పెర్మ్ వల్ల స్టోన్స్ వస్తాయి, లేకపోతే కాల్షియం వల్ల వస్తాయి, ఫాస్ఫరస్ వల్ల వస్తాయి, అనేక రకాలన్నమాట. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ అనేవి బాగా కరుగుతాయండి. నొప్పి తగ్గింది అంటే మీకు ఉల్లిపాయ తింటే కాల్షియం కూడా తగ్గుతుంది అనమాట. కాల్షియం స్టోన్ అని అర్థం. ఫాస్ఫరస్ స్టోన్ అయితే మట్టికి నొప్పి తగ్గదండి. అర్థమైంది కదండి. అదేవిధంగా వెనిగర్ అంటాం కదా, మన సిరక అంటాం ఆయుర్వేదంలో. అనేక రకాల వెనిగర్లు బజార్లో ఉంటాయి. అలాగే మీరు కొన్ని హోటల్స్కి వెళ్తే ఆ వెనిగర్లో చిన్న సైజు ఉల్లిపాయలు అటు ఇటు కోసేసి ఒలిసి నానబెట్టి ఉంచుతారు. అది మీ స్టమక్ మీద ఎంత అద్భుతంగా పనిచేస్తుందండి. 1-2 పాయలు తినండి. అది తింటే మీరు ఎటువంటి హై ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ అతిగా ఏదైతే హోటల్లో రుచిగా ఉందని తింటారో ఆ ఆహారాన్ని అరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే పొట్టలో గ్యాస్ పెరిగిపోయి, వేడి పెరిగిపోయి కడుపులో మంట వస్తుంది చూసారా, వాళ్ళకు కూడా ఉల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు చక్కని ఆవు నెయ్యి తీసుకుని ఈ ఉల్లిపాయని సన్నగా తరుక్కుని దాన్ని నేతిలో వేపించుకుని ఒక 2 ముద్దలు రోజు తిన్నారనుకోండి, మ్యాన్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. బాగా ఫ్రై అయిపోయి నల్లగా అయ్యేదాకా వేపించొద్దండి. ఆల్మోస్ట్ క్రిస్పీ అయిపోతున్నాయి అనేదాకా వేపించండి. వాటిని ఒక ముద్దలో తినండి. కొంతమంది ఉల్లిపాయ వాడరు, ఉల్లిపాయ వాసన కానీ ఉల్లిపాయ కానీ తినరు. తినడం వల్ల ఏమవుతుందంటే ఈ చంచలత్వం పెరుగుతుంది, కామం పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి అనే దిష్టితోటి కొంతమంది ఈ ఉల్లిపాయని తినకపోవడం అనేది ఉందండి. కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు తేలు కుట్టిన చోట కూడా ఈ ఉల్లిపాయని మెత్తగా నూరి ఇంత ముద్దేసి కట్టారనుకోండి, విషం పూర్తిగా పోయి నొప్పి తగ్గిపోయి చక్కగా పనిచేస్తుంది అనమాట. అలాగే కందిరీగలు కుట్టినా, తేనెటీగలు కుట్టినా కూడా పనిచేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట విషాల మీద. ఈ పచ్చుల్లిపాయ ముక్కలో మీరు ఒక 2 తులాల ముక్కలు కోసుకుని మీరు ఈ పచ్చుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో సన్నగా తరుక్కోండి. దాన్ని వెన్నపూసతోటి కనుక తిన్నారనుకోండి, ఒక 2 తులాలు ఇంత పాయ సన్నగా తరుక్కుని పొద్దున్నే వెన్నపూసతోటి తింటే ఒక 15 నుంచి 20 రోజులు తినండి. కొన్ని మూల శంకలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. పైల్స్ అంటాం కదా మనం, అయితే పైల్స్ ఉన్నాయో ఆ పైల్స్ తగ్గిపోవటానికి ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ ఉల్లిపాయ రసంలో మీరు ఆవాల నూనె వేసుకుని, లీటర్ ఉల్లిపాయ రసం ఉందనుకోండి, 1/2 లీటర్ ఆవ నూనె వేసుకోవాలి. అందులో వేసుకుని ఈ లీటరు ఎగిరిపోయేదాకా మీరు మరగబెట్టాలన్నమాట. మరగబెట్టి దాన్ని ఎముకల నొప్పుల మీద రాసుకున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. అంచేత ఈ ఉల్లిపాయ అనేది ఎన్నో రకాలుగా అన్నమాట, ఒకటి కాదు. పైల్స్ తగ్గుతాయి, కడుపు చల్లబడుతుంది, అజీర్ణం తగ్గుతుంది. అలాగే మ్యాన్ పవర్కి కూడా చెప్పాను నేను, నెయ్యిలో వేపించుకుని తినొచ్చు. లేదు
మీరు మటన్ వండుకుంటారు చూడండి, ఎన్వి తినేవాళ్ళు బోన్ పాయలో కానీ మటన్లో కానీ ఈ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఒలిసేసి వాటికి సూత్తోటి బొర్రెల కింద పెట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని కనుక అవి పక్కన పెట్టుకుని రోజు ఒక 2-3 పాయలు తింటున్నారనుకోండి, మ్యాన్ పవర్ చాలా బాగా పెరుగుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కూరల్లో మన పూర్వీకులు ఉల్లిపాయని ఎందుకు వాడారు అంటే, అనేక రకాలైన విషాలు మనం వండుకునే కూరలు ఉంటాయి చూడండి, ఆ కూరల్లో అనేక రకాలైన విషాలని చంపడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుందండి. ఉల్లిపాయని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఎన్నో రకాలన్నమాట. పిల్లలకి చిన్న పాయలు వెనిగర్లో నానబెట్టి మీరు రోజు ఒక పాయ ఇచ్చారనుకోండి, వాడికి పొట్టలో ఉన్న వేడి కానీ ఉడుకు కానీ అన్నీ తగ్గి ఆకలి బాగా పెరిగి బ్రహ్మాండంగా ఆహారం తింటాడు, చాలా బాగా తింటాడు. తిన్నది కూడా అరిగిపోతుంది. ఈ బయట మనం అయితే ఫుడ్స్ తింటున్నామో, లేకపోతే ఈ కెమికల్ అవి కొట్టిన పురుగుల మందులు కొట్టిన అయితే ఉంటున్నాయో ఆహారాలు, వాటిలో ఉన్న అనేక రకాలైన విషాన్ని తీసేయడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అంచేత ఉల్లిపాయని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. అతిగా తింటే ఏదైనా చెడ్డ చేస్తుందండి. పైల్స్కి తినమన్నా, అది మన కిడ్నీ స్టోన్స్ కూడా తినమన్నాను కదండి, ఆ ఒకటి మానేసి మీరు 4 తింటున్నారు అనుకోండి, ఎక్కువ తగ్గిపోతుందని కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటే ఉండొచ్చు. అర్థమైంది కదండి. అలాగే మంచి స్టిమ్యులెంట్ అంటే ఇది. స్టిమ్యులెంట్ అంటే ఏంటంటే, పొట్టలో ఉన్న ఏదైతే బద్ధకం ఉంటుందో, వాతం ఉంటుందో దాన్ని వేడి రూపంలోకి తీసుకొచ్చి పొట్టలో ఉన్న వాతాన్ని, అరుగుదలని, జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతమైన ప్రక్రియ ఈ నీరుల్లిపాయ అనేది పోషిస్తుందండి. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే, నూనెలో వేసి కాయమన్నాను కదండి, అది ఏం చేసేవారంటే నువ్వుల నూనెలో దేంట్లో అయినా కాసి ఆ నూనెని గోరువెచ్చగా ఉండగా రాత్రి పడుకునేటప్పుడు చెవిలో పోస్తే చెవు నొప్పి తగ్గిపోయేది. ఉత్తి ఉల్లిపాయ కూడా చెవి నొప్పికి పిండేవారు. ఏదైనా క్రిములు వెళ్ళడం వల్ల చెవిలో నొప్పి వచ్చిందనుకోండి, ఈ ఉల్లిపాయ రసం పిండితే చెవి నొప్పి తగ్గిపోయేది. అదేవిధంగా కళ్ళ కలకలకు కూడా మీరు ఈ ఉల్లిపాయ రసాన్ని కళ్ళల్లో పిండేవారు పూర్వం మా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళైతే మండుతుందని గంతులేసి కళ్ళు ఏదో అయిపోయిందని ఆడవాడు చేస్తారు. మాకు ఏం చేసేవారంటే కళ్ళ కలకలు వస్తే గుడ్డలో చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక కర్చీఫ్లో వేసి బాగా నలిపేవారు. ఇలా నలిపితే చుక్క వచ్చిందనుకోండి, ఒక్కొక్క చుక్క వేసేవారు. బగ్గుమని మండేది, మామూలుగా మండేది కాదు. కానీ కళ్ళకలకలు 2 రోజులు వేసుకునేవాడికి తగ్గిపోయి, దొరికేవాళ్ళం కాదు, మండిపోతుంది కదా వేసేస్తారేమో అని. అదేవిధంగా ఆ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని మీరు కర్చీఫ్లో మూట కట్టుకొని మీకు ముక్కమట నీళ్లు కారిపోయి కోల్డ్ బాగా ఎక్కువ ఉంది కదా, తుమ్ములు వస్తూ ఉంటాయి కదా, దాన్ని బాగా నలిపి బాగా పీల్చండి. మొట్టమొదటి పీల్చినప్పుడు బాగా మండుతుంది, కళ్ళు మండుతాయి, ముక్కులు మండుతాయి, గొంతుకు మండుతుంది. ఒక 5-6 సార్లు పీల్చాక తగ్గిపోతుందండి. అది కూడా క్యారీ చేసి మీరు అస్తమానం పీలుస్తూ ఉంటే ఈ తుమ్ములు గిమ్ములు, కోల్డ్, ముక్కులో నీరు కారడం ఒక్క పూటలో తగ్గిపోతాయండి. అలా అన్ని రకాల కోల్డ్ అందరికీ తగ్గిపోతుందని కాదు, 75% రిజల్ట్ వస్తుంది. ఎంత సింపుల్ రెమెడీయో చూసుకోండి. నేనైతే చక్కగా ముక్కులో 2 చుక్కలు కూడా వేసుకుంటూ ఉంటాను, అతిగా రొంప పట్టినప్పుడు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. నాకు చాలా బాగా పనిచేస్తుంది. నేను హయ్యెస్ట్ వాడతానండి ఈ ఉల్లిపాయ. అంచేత నేను చెప్పిన చిట్కాలని మీరు జాగ్రత్తగా చేసుకుని, ప్రతి ఇంట్లో దొరికేది ఇది, వెరీ సింపుల్, అతి చవక కూడా. అర్థమైంది కదా, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకు ఉల్లిపాయని ఉల్లి తల్లి లాంటిది కాబట్టి అనేక రకాలుగా వాడుకుని దాన్ని మీరు మీ వ్యాధుల నుంచి బయటపడాలండి. ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈవెన్ మా ఆఫీస్లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు. అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నామని కానివ్వండి, ఫుడ్ మార్చమని చెప్పారు అని చెప్పి. ఏంటి సార్ అంటే విటమిన్ డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మన శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ డి? అంటే డి ఒకటే కదమ్మా, B12, డి ఈ రెండు కూడా అవునమ్మా, అందరిలోని ఆల్మోస్ట్ తక్కువే ఉంటున్నాయి. విటమిన్ D3, B12 అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 2 డెఫిషియన్సీ రావడం వల్ల ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం, అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం విటమిన్ D3 డెఫిషియన్సీ అమ్మ. ఇది డెఫిషియన్సీ అనేది
అందరిలోనే ఉంటుంది ఆల్మోస్ట్. అలాగే మీరు అన్నారు ఏది ఎండలో తిరిగితే తగ్గిపోతుందని. ఎండలో తిరిగితే తగ్గిపోతుందంటే ఎన్నాళ్ళు తిరగాలమ్మా అది? ఒక సంవత్సరం 2 ఏళ్ళు అంతే తప్ప నెల 15 రోజులు 20 రోజులు ఉంటే కనుక D3 ఏమీ రీఫిల్ అయిపోదండి, కష్టం. మీరు తిరగమని చెప్తున్నారు. ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. మీరు రోడ్డు మీద చూడండి, అమ్మాయిలు మోటార్ సైకిల్ తోలుతూ ఉంటారు, స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. కళ్ళు తప్ప ఆ కంటికి కూడా కళ్ళజోడు పెడుతున్నారు, బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అవనట్ల సన్కి. ఎందుకంటే నల్లబడిపోతుంది. ఇక్కడి నుంచి గ్లౌజులు, ఇక్కడి నుంచి పైన డ్రెస్సు, మొహానికి ఒక కర్చీఫ్, కళ్ళజోడు, ఒక 1 ఇంచ్ కూడా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా వెళ్తున్నారమ్మ. దానివల్ల కూడా మరి D3 ప్రాబ్లం అనేది వస్తుంది కదా. ఓకే. అంటే సూర్యరశ్మి అనేది బాడీ మీద పడకపోవడం వల్ల D3 ఒకటే కాదమ్మా, అనేక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. అవకాశం ఉంటుంది. సూర్యశక్తి, సూర్యరశ్మి అనేది సూర్యశక్తి అంటాం మనం. ఆ సూర్యశక్తి అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలమ్మా. చేసుకోవాలంటే తెల్లవారుజామున లేకటం ఒకటి, నీలి కిరణాల్లో కూర్చోవడం, ఈవినింగ్ మళ్ళీ కూర్చోవడం, అంటే ఆరెంజ్ కలర్లో వచ్చి కిరణాల్లో కూర్చుంటేనే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నామా. ఇప్పుడేమో 9 దాటాక కూర్చోండి అని చెప్తున్నారు. మరి ఈ శాస్త్రంలో ఎలా ఉంది, ఆ శాస్త్రంలో అలా ఉంది, ఏంటనేది మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజన్. ఎవరు ఏం చెప్తారు ఏంటంటే పురాతనమైన శాస్త్రం కాబట్టి యోగులు ఋషులు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మంచిదని నేను చెప్పాను అనుకోండి, మీరు ఆయుర్వేదం వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారని అనొచ్చు. అది మనం యాక్చువల్గా దాంట్లో కూర్చోవడం వల్ల ఫిలప్ అయ్యేది చాలా సంవత్సరాలు, నెలలో సంవత్సరాలు పట్టేస్తున్నాం. బెస్ట్ మనం సప్లిమెంట్ తీసుకోవడమే ఒక విధంగా చెప్పాలంటే. సార్ డి డెఫిషియన్సీ అంటేనే ఇప్పుడు ఎండలో మనం తిరగకపోవడం వల్ల డి డెఫిషియన్సీ వస్తుందా? అదే చెప్తున్నానమ్మా. మన ఆహారంలో మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. మనం తినే ఆకుకూరలు అవనివ్వండి, దుంపలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, పల్సెస్ అవనివ్వండి, లేకపోతే రైస్లో ఉన్న వెరైటీస్ అవనివ్వండి, ఇవన్నట్లో ఎందుకు ఇంతమందికి మీ ఆఫీసులోనే ఎంతోమంది ఉన్నారంటున్నారు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పైన సప్లిమెంట్లు తింటున్నారు. ఈ అవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏమీ లేవు కాబట్టి అమ్మ, ప్రోటీన్స్ అనేవి కానీ ఏమీ లేవు. ఏదో మనం ఉన్నాయని భ్రమపడుతున్నాం. ఎందుకు లేవు అంటే భూమిని మనం పూర్తిగా పాడు చేసాం. సాయిల్ అనే దాన్ని భయంకరమైన టాక్సిన్స్ వాడేసి, పురుగు మందులు అవనివ్వండి, ఎరువులు కానీ ఈ అన్నిటి రూపాల్లో మనం దారుణంగా వాడేయటం వల్ల, అలాగే 10-15 బస్తాలు పండే పంటని 40-50 బస్తాల్లోకి తీసుకుపోవడం వల్ల, ప్రొడక్షన్ పెంచేయటం వల్ల రకరకాలుగా వాడేసి ఆ భూమిలో సారం అనేది పూర్తిగా లాగేసాం. లాగేయటం వల్ల ఇవాళ భూమి అనేది నిర్వీర్యం అయిపోయింది. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న దాంట్లో ఇప్పుడు భూమి ఇలా అయ్యిందనేది ఒక న్యూట్రిషన్కి కానీ ఒక డైటీషియన్కి కానీ తెలియదమ్మా, ఫార్మర్కి తెలుస్తుంది. అందుకు ఏమవుతుందంటే వాళ్ళ శాస్త్రం వాళ్ళు చదువుకున్న ప్రకారం బీట్రూట్ తినండి D3 వస్తుంది, పాలకూర తినండి D3 వస్తుంది, లేకపోతే ఆవు నెయ్యిలో D3 ఉంటుంది, నేను కూడా చెప్తాను. కానీ అవన్నీ పని వర్కౌట్ అయ్యేవి కాదమ్మా. అలా వర్కౌట్ అవ్వాలంటే మీరు ఆర్గానిక్, స్వచ్ఛమైన ఆర్గానిక్ దొరికితే, ఆ ఆర్గానిక్ ఆహారం తిన్న ఆవు పాలలోంచి, ఆ పెరుగులోంచి వచ్చిన నెయ్యి తింటే D3 డెఫిషియన్సీ తగ్గుతున్నాం. ఆ విధంగా పండించిన బీట్రూట్ డైలీ తినండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఒక పాలకూర తినండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బెర్రీస్ ఉంటాయి కదా, రకరకాల బెర్రీస్, అవి తినండి. ఆల్బకరా ఫ్రూట్ వస్తుంది, వర్షం పడితే ఎర్రగా ఉంటుంది, బాగా పుల్లగా ఉంటుంది, తీగగా కూడా ఉంటుంది తయారైతే, టొమాటో లాగా అటువంటివి తినండి. టమోటా బాగానే జ్ఞాపకం చేశారు మీరు. టమోటా తినండి, న్యాచురల్ గా పండింది, హైబ్రిడ్ కాకుండా దేశీ సీడ్స్ ఉంటాయి కదా. ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అన్ని హైబ్రిడ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనిపిస్తుంది. టొమాటోలు కూడా మన ఇంట్లో కాసినవో లేకపోతే అప్పుడెప్పుడో, అన్ని హైబ్రిడ్. పుల్లగా ఉండి పుల్లంకాయ అని దాన్ని, ఇప్పుడు పుల్లంకాయ కాదు అది, అందులో పులుపు ఉండట్లేదు. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, ఈ హైబ్రిడ్ అనేది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారాన్ని పూర్తిగా తీసుకుని దాని యొక్క ఫ్రూట్స్ కానీ సీడ్ కానీ డెవలప్ చేసుకుంటున్నాము. అది చనిపోతే రూట్ తోటి సహా చనిపోతుంది. కానీ మన దేశీ విత్తనం కానీ, మన న్యాచురల్గా పెరిగే పొలం పక్కన, గట్లు పక్కన, రోడ్డు పక్కన పెరిగే గడ్డి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరైనా విత్తనం వేస్తున్నారమ్మా. ఎందుకు పండి మళ్ళీ వచ్చేస్తున్నాయి, వర్షం పడగానే వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి? అవి ఏం చేస్తాయంటే దాని వయసు అయిపోయాక అది చనిపోయే ముందర ఈ ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా రూట్కి ఇచ్చేసి రూట్లో ప్రిజర్వ్ చేసుకుని పై ప్లాంట్ని చంపేస్తున్నాయి.
మళ్ళీ వాటర్ పడిన తర్వాత భూమి మెత్తపడిన తర్వాత మళ్ళీ రూట్లో ఉన్నది పెంచి బయటకు వస్తుంది. వస్తున్నాయి. అవును. ఆ మెకానిజం అనేది హైబ్రిడ్లో లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ భూముల్ని పూర్తిగా పాడు చేసాం కాబట్టి అది ఇచ్చే ఫలితంలో కూడా, ఆ పంటలో కూడా, ఆ ఫ్రూట్లో కానీ, ఆ సీడ్లో కానీ, ఆ కూరగాయలో కానీ ఏమీ లేవమ్మా. లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫిషియన్సీ వస్తారు. అందుకు మళ్ళీ మనం భూమిని కాపాడుకోవడం లేకపోతే న్యాచురల్గా పండించుకోవడం చేస్తే కనుక ఈ డెఫిషియన్సీలు అనేది ముందు తరాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చమ్మా. B12 ఉంది, ఏమీ లేదు, తౌడు, బియ్యం పైన తౌడు అంటాం కదా. వడ్ల మీద పొట్టు అనేది ఓక అంటామమ్మా. ఆ ఓక తీసేసాక బ్రౌన్ రైస్ అంటాం కదా. ఆ బ్రౌన్ రైస్ని కూడా మనం వైట్ రైస్గా అవ్వటానికి పాలిష్లు పెడుతున్నాం. ఆ పాలిష్ పెట్టినప్పుడు పోయి తౌడు అనేది ఏదైతే ఉందో దాన్ని కోన్ తౌడు అని కూడా పిలుస్తారు. చాలా మెత్తగా స్మూత్గా ఉంది, ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది అందులో. అది కొద్దిగా బెల్లం కలుపుకుని మీరు రోజు ఒక ఉండ తింటే B12 ఉండదమ్మా, వెంటనే కవర్ అయిపోతుంది. మామిడి జీడి, ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది, ఆ టెంక లోపల పండు తిని మనం టెంక పాడేస్తాం. ఆ టెంక ఎండబెట్టుకుని జాగ్రత్తగా దాచుకోండి, దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్న జీడి తీయండి అమ్మ లోపల. దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి చక్కగా. ఆ పౌడర్ వేడి నీళ్ళలో కలుపుకుని కొద్దిగా అవసరం అయితే పట్టి బెల్లం కలుపుకోండి, పంచదార, లేదంటే ఆ పాలు కలుపుకుని మీరు టీ పెట్టుకుంటారు కదా, ఆ టీ పొడితో ఇది కూడా వేసుకోండి, టీలో కలుపుకోండి, లేకపోతే కలుపుకున్నది తాగండి అమ్మ. B12 ఇమీడియట్గా రికవర్ అయిపోవాలి విత్ ఇన్ 1 or 2 monthsలోనే. అంత అద్భుతమైన B12 ఆ తవుల్లోని. అంటే మనం ఈ వైట్ రైస్ తినటం వల్ల ఏం కలుపు పడేసేసి మొత్తం పిప్పిని తింటున్నాం అయితే తింటున్నాం. అందుకే వైట్ రైస్ కమ్మ పురుగులు పట్టం. చిచ్చి మాకు వద్దని వదిలేసింది మనం తింటున్నాం. అవును సార్, నేను కూడా ఒకసారి మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే వారంలో పుచ్చిపోతాయి. ముక్క పురుగులన్నీ పట్టేసి. మనం తెలివైన వాళ్ళు, ఆ పురుగు తెలివైందా? పురుగే తెలివైంది. అదమ్మా, మనం తెలివైన వాళ్ళు అనుకుని దేన్ని కోల్పోతున్నామో మీరు ఆలోచించుకోండి. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా న్యాచురల్గా పండించుకొని తింటాం కానీ ఈ అయితే D3 B12 ఎక్కువ ఉంటాయో ఈ ఆహార పదార్థాలు తింటే అమ్మా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. సార్ ఇప్పుడు విటమిన్ డి కానీ B12 కానీ డెఫిషియన్సీ ఉంది, మీరు చెప్పినవన్నీ వాళ్ళు చేయలేకపోవచ్చు. జనరల్ గా ఏం చెప్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి. మరి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదా? తప్పదు కదా, హెల్త్ కి ఏమైనా ఇష్యూస్ అవుతాయా? ఇప్పుడు అల్లోపతి మీద చాలా టాబ్లెట్స్ మీద, మన దేశంలో తక్కువ కానమ్మా, ఇతర దేశాల్లో అయితే ప్రతి టాబ్లెట్ మీద ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని రాస్తారు. అవును, మరి ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయుర్వేదం సజెస్ట్ చేస్తుందా అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం? అందరూ నమ్మరు కదా. మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అట్లా సప్లిమెంట్స్? ఇప్పుడు ఇవి మన ఆయుర్వేదంలో లేవమ్మా సప్లిమెంట్స్. అంటే నేను చెప్పినయే వాడుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి, అలాగే న్యాచురల్ గా పండించుకున్న బీట్రూట్, న్యాచురల్ గా పండించుకున్న ఏదో బ్లూబెర్రీ అనో, స్ట్రాబెర్రీ అనో, ఇంకో బెర్రీ, రాస్బెర్రీ, బోల్డ్ రకాలు వచ్చినాయి కదా, ఇలాంటివి మనం పండించుకోలేకపోతే ఎక్కడైనా మన చుట్టుపక్కల పండితే తెచ్చుకోవాలి. మనకి న్యాచురల్గా పండి గూస్బెర్రీ అంటాం, ఆమ్ల, ఉసిరికాయ, అవి తినొచ్చు. ఇలాగ చాలా రకాలు ఉన్నాయమ్మా, అవి తిన్నాం మనం. పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఇంకోటి నిల్వ ఉన్న ఆహారం, లేకపోతే 4 లేచి వెళ్ళి భోజనం చేయడం, పలావులని, కబాబులని, ఇలాగ చేతులారా మనం అనేక ప్రాబ్లమ్స్, అంటే చేతులారా చేసుకున్న ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం డబ్బులు పెట్టి, దాన్ని లక్షలు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఆ లక్షలు పెట్టి కనుక మీరు ఎక్కడో మంచి ఆహారం పండించుకుని లేకపోతే పండించేవాడికి సపోర్ట్ చేసి మంచి ఆహారం తెచ్చుకుని మనం తిన్నాం అనుకోండి, మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదండి, డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ముందు నుంచి జాగ్రత్త. మన ఫుడ్లో అసలు మనం ప్రోటీన్ ఫుడ్ తింటున్నామా లేదా? సార్ చెప్పినట్టు 4 బిర్యానీస్ అని తింటున్నాం, పిజ్జాలు, బర్గర్లు. హైదరాబాద్లో ఉన్నామంటే ఇంకా బిర్యానీ తప్ప మనకి ఇంకో ఫుడ్డే తెలియదు. ఆకలేసిన బిర్యానీ, ఎప్పుడు టైంపాస్ కాకపోయినా బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అది మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ మన శరీరాన్ని ఒక టెంపుల్గా భావించి మన లోపలికి ఏం వేస్తున్నాము ఫుడ్ అనేది కాస్త కాన్షియస్గా ఉంటే చాలా రోగాలకి మనం చెక్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు.